ఈరోజు వేదిక మీదకి మన ముఖ్య అతిథి రాబోతున్నారు. ఈ మధ్యన సూపర్ స్టార్ కృష్ణ గారు 40 కోట్లు దాటుతుందని ఆ రోజు చెప్పారు. దూకుడు చూసిన తర్వాత 80 కోట్లు దాటుతుంది అన్నారు. బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత వేదిక మీదకి రావడానికి మరొక వెల్కమ్ సార్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్. ఆర్ఆర్ మూవీ మేకర్స్ స్థాపించిన తర్వాత మాతశ్రీ భోగవల్లి ప్రసాద్ గారికి, చిత్రంగా ఈ అమ్మాయి ది బిజినెస్ మెన్ హృదయాన్ని మాత్రమే కాదు అఖిలాంధ్ర ప్రేక్షకులు ఆన్ టు ది స్టేజ్. మరొక ఆత్మీయ అతిథికి వేదిక మీదకి ఆత్మీయ అతిథులకి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రికార్డులని తిరగరాస్తే దూకుడు 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చింది. 23 దూకుడు రిలీజ్ అయింది. January 13th ది బిజినెస్ స్థాయి ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అని పోకిరి యాక్చువల్లీ ఒక్కడు తర్వాత పోకిరి ఆ తర్వాత ప్లాటినం డిస్క్ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ మనం వింటాం. కానీ హెక్సా ముడయ్యాయి అంటే క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ తమన్ గారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ పోకిరి కూడా ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది. అండ్ ఈ రోజు ది బిజినెస్ మెన్ కూడా ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. సో అనిపించినటువంటి మన నిర్మాత శ్రీ గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బిజినెస్ మ్యాన్ శ్రీ పూరి జగన్నాథ్ గారు ఆన్ టు ది స్టేజ్. నటించిన భరత్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ భరత్ రెడ్డి గారు, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ డిజైనర్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. వన్ గ్రాసర్ ఆఫ్ టాలీవుడ్ ది బిజినెస్ మెన్ గా మన ముందుకు వచ్చిన ది వన్ మ్యాన్ ది సూపర్ స్టార్ ది వన్ మ్యాన్ ఆర్మీ మహేష్ బాబు గారికి స్వాగతం. వెల్కమ్ అండి. మరి ఈ అతిథుల సమక్షంలో ఈరోజు హెక్సా ప్లాటినం డిస్క్ జరుపుకుంటోంది ది బిజినెస్ మెన్. మరి ఆదిత్య మ్యూజిక్ ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సూపర్ హిట్స్ సాధించింది. అటు మహేష్ బాబు గారి కాంబినేషన్లో కానివ్వండి, ఆర్ఆర్ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కానివ్వండి, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో కానివ్వండి. లెట్ మీ వెల్కమ్ శ్రీ దయానంద్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆదిత్య మూవీస్ ఆన్ టు ది స్టేజ్. గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద సెన్సేషనల్ హిట్స్ అనేటటువంటివి చాలా అలా వెన్నతో పెట్టిన విద్యలాగా ఇచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇందరి సమక్షంలో ఇవాళ మహేష్ బాబు అనే పెళ్లి కొడుకు అసలు ఏ రేంజ్కి వెళుతున్నాడు అంటే ఒక్కొక్క స్టెప్ అతను ఒక్కడు మాత్రం ఎక్కుతూ ఉంటే అలా అలా ఒక్కొక్కడు అలా పైకి వెళ్ళిపోయి పైన చూస్తున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు. ఇది అంటే చిన్న షార్ట్ స్టోరీ ఒకటి ఉంది, అంటే మరి టైం తీసుకోకపోతే చెప్తాను. అదేంటంటే ఆవు కథ ఒకటి ఉంది. అంటే ఏదైనా అడిగితే ఏదైనా వ్యాసం చెప్పు అని చెప్పి స్కూల్లో అడిగినప్పుడు ఆ వ్యాసం గురించి మొదలుపెట్టి మెల్లగా ఆవు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆవు చాలా బాగుంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తే ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఈ కథ ఏదో కొంచెం కలిసేటట్టు ఉంది. అంటే సినిమాలో డైరెక్షన్ చాలా సూపర్గా ఉంది. ఏమయ్యా మరి నువ్వు చూసావు కదా, నీ సినిమా గురించి 2 మాటలు చెప్పారంటే ఏం రాశాడు సార్ ఆ డైరెక్టరు, బాగా రాశాడు, డైలాగులు అదిరిపోయి అని అక్కడి నుంచి ఆ డైలాగులు మహేష్ బాబు బ్రహ్మాండంగా చెప్పాడు, సూపర్గా యాక్టింగ్ చేశాడు, ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది, ఇట్లా వరుసగా మహేష్ బాబు గురించి చెప్తాడు. మరి మ్యూజిక్ బాగుంది కదా, తమన్నా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు కదా అని. అంటే సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అండి, మ్యూజికల్గా సౌండింగ్ బాగుంది. ఆ సౌండ్లో మహేష్ బాబు బాగున్నాడు, మహేష్ బాబు డాన్స్ బాగుంది, మహేష్ బాబు చూడడానికి బాగున్నాడు, మహేష్ బాబు నరకు బాగుంది, ఇక వరుస మహేష్ బాబే. అట్లాగే
ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అంటే అవునండి, కలర్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయి, అందులో చాలా కలర్ఫుల్గా ఉండేటటువంటి మహేష్ బాబుని చూస్తూ ఉంటే మహేష్ బాబు అందంగా ఉన్నాడు, మహేష్ బాబు చక్కగా ఉన్నాడు, మహేష్ బాబు చూస్తుంటే మతిపోతుంది. ఇట్లాగా వరుసగా ప్రతిదీ మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు. స్టేట్మెంట్లో ఒక్కడి వల్ల సినిమా హిట్ అవ్వదు, అందరూ కలిసి ఉండాలి, అందరి యొక్క ఎఫర్ట్స్ కలిసినప్పుడే అనే గొప్ప సంస్కారం ఆయనకు ఉంది. ఆ సంస్కారం ఇవాళ అది ఎక్కడి నుంచో పుట్టుకుని తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవు కథలాగా సింహం కథ చెప్పాలి. మనం కూడా ఫస్ట్ వెంకట గారికి మేము కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. ఆ వెంకట గారు కూడా అడిగితే ఆయన కూడా ఆవు కథ మళ్ళీ మహేష్ బాబు గురించి ఎలాగో చెప్తారు కనుక సో లెట్ us tell about ఆఫ్ వెంకట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే హిజ్ ప్లానింగ్. ఆర్ఆర్ మూవీ మేకర్స్ యొక్క ప్లానింగ్ ఇవాళ ఈ సినిమాకి ఇంత రేంజ్. ప్రసాద్ ఐమాక్స్ తీసుకున్నట్టయితే ఎవ్రీ స్క్రీన్ నెవర్ బిఫోర్ లైక్ దట్. అట్లాగే భీమవరం లాంటి ఏరియా తీసుకున్నట్టయితే ఎవ్రీ స్క్రీన్ నెవర్ బిఫోర్ దట్ వన్. ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ ఇందాక కృష్ణ గారు నేను పక్కన కూర్చుని ఉంటే ఆయన ఎంత ఉత్సాహంగా అడిగి తెలుసుకుంటూ ఉంటే దోస్ ఫిగర్స్ నెవర్ బిఫోర్. అంటే ఏంటి రికార్డ్స్ ఏంటి, తెలుగు ఇండస్ట్రీ యొక్క పవర్ అంటే ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక మంచి స్టోరీ, ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి బ్యానర్, ఇవన్నీ కలిస్తే ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అనేటటువంటి పవర్ని చూపెట్టినటువంటి సినిమా బిజినెస్ మ్యాన్. 0.59 crores, Guntur 3.26, Nellore 1.12 crores, seeded 4.44 crores, overseas 6 కోట్లు, కర్ణాటక 2.5 crores, చెన్నై 35 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 70 లక్షలు. కేవలం ఒక్క రోజులో 110 స్క్రీన్స్ ఇన్ హైదరాబాద్, 536 షోస్ ఇన్ ట్విన్ సిటీస్ విచ్ ఇస్ ఆల్ టైమ్. బట్ ఇంత సక్సెస్ఫుల్ సినిమా అంటే యాజ్ యూ సెడ్ ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ అండ్ ప్రొడ్యూసర్ వెనకాల ఉన్నటువంటి టీమ్. ఇప్పుడు ఆడియో రిలీజ్ రోజు మహేష్ బాబు ఒక ప్రామిస్ చేశాడు, 4 నెలల్లో సినిమా చేసి సంక్రాంతికి రిలీజ్కి ఇస్తానని. ఆ రోజున చాలామంది నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు ఆ విషయం. అలానే పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి ఇలా 2-3 సినిమాలు తీస్తుంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ పరిశ్రమ కళకళలాడటానికి అవకాశం ఇస్తుంది. ఒక విధంగా ఇది ట్రెండ్ సెట్టర్ ఫిలిం. ట్రెండ్ సెట్టర్ ఫిలిం అంటే ఇదివరకటి రోజుల్లో ఏదో 300 రోజులు సినిమా తీస్తే కానీ, లేకపోతే 3 లక్షల నెగిటివ్ కన్జ్యూమ్ చేస్తే కానీ అది పెద్ద సినిమా కాదు అనే అపభ్రంశ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక 10-15 ఏళ్ళుగా వచ్చింది. దాన్ని బ్రేక్ చేస్తూ కేవలం ఒక 75 రోజుల్లో సినిమా తీసి క్వాలిటీ ఫిలిం సక్సెస్ఫుల్ ఫార్ములాతో ఫార్ములాకు విరుద్ధంగా, అంటే హీరో క్యారెక్టర్లో హీరోయిజం ఉంది, విలనిజం ఉంది, అలానే కమెడియన్ 3 పాత్రలు పోషించాడు. ఇలా ఒక మంచి సినిమా తీసి 120 రోజుల్లో, కేవలం 120 రోజుల్లో సినిమా రిలీజ్ తీసుకొచ్చారు స్టార్టింగ్ నుంచి. దానికి పూరి జగన్నాథ్ గారి శ్రమ చాలా ఉంది. అది డైలాగ్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ వారి టెక్నికల్ యూనిట్ అంతా కూడా కలిసి చేశారు. ఇలాగే సంవత్సరానికి 2-3 సినిమాలు మహేష్ సినిమా యాక్ట్ చేయాలని, తీయాలని, ఇంతకన్నా మంచి సక్సెస్లు అందించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది యూనిట్. ఇంత డైలాగ్ బేస్డ్ అండ్ డైలాగ్ ఓరియంటెడ్ గా సినిమా తీయాలి అంటే ఈ జనరేషన్ లో దమ్ము ఉండాలి. ఐ థింక్ ఎంతో చేశారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎప్పుడు కథని నమ్ముతూ వచ్చారు. మరి ఈ సినిమా. అందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే చాలామందికి తెలియదు, ఎక్కడ పని చేయకపోయినా నాతో పని ప్రారంభించాడు నా శిష్యుడిగా మా రామ్ గోపాల్ వర్మ. ఐఎమ్ ప్రౌడ్. అలాంటి ఒక రామ్ గోపాల్ వర్మ నా శిష్యు బృందం నుంచి పని చేయకుండా వచ్చిన శిష్యుడు. అలాగే బంగారు గారు, కృష్ణారెడ్డి, ఇక ప్రసాద్, దూకుడు గారి మాతలు, రాము అండ్ అదర్స్. ఇది జనవరి సంక్రాంతి మాసంలో నిజమైన సినిమా పండుగ ఈ బిజినెస్ మ్యాన్ పండుగ.
ఇండస్ట్రీ ఎడారిలో వయాసిస్సులాగా ఏ సినిమా వస్తుందా, ఏ సినిమా విజయాన్ని సాధిస్తుందా, 10 మంది ఎగ్జిబిటర్స్ 10 మంది డిస్ట్రిబ్యూటర్సు కలకల్లాడుతూ ఉంటారా అని ఎదురు చూస్తున్న రోజుల్లో ఒక బ్లాక్ బస్టర్, మామూలుగా కాదు, రాజు ప్లీజ్, ఒక బ్లాక్ బస్టర్ అంటే రికార్డుల గురించి ఝాన్సీ చదివింది మనం పేపర్లో చూస్తున్నాం. అవి ఒక పక్కకి పెడితే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడినాను. బట్ తెలుగు సినిమా స్టామినా ఎంత అని 3 సార్లు నిరూపించిన ఒకే ఒక వ్యక్తి మహేష్. ఒక తెలుగు సినిమా 100 crores కలెక్ట్ చేయగలదా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఒకనాడు హాలీవుడ్ పిక్చర్స్ గురించి ఉన్నాం, తర్వాత బాలీవుడ్ పిక్చర్స్ 100 crores కలెక్ట్ చేసినట్టే బికాస్ ఆఫ్ దేర్ స్పెండింగ్ ఓవర్సీస్, ఇండియన్ మార్కెట్, ఆల్ ఓవర్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు. మనకు ఒక్కళ్ళకే, తెలుగు వాళ్ళకే మార్కెట్ లేదు. ఈవెన్ తమిళియన్స్ కూడా, వాళ్ళకి మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, అదర్ ఓవర్సీస్ కంట్రీస్ ఉన్నాయి, ఒక్క తెలుగుకే ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో తెలుగు మార్కెట్ 100 crores టచ్ చేయడం అంటే దట్ వాస్ పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్, దట్ వుడ్ బి పాసిబుల్ ఓన్లీ విత్ మహేష్ బాబు. ఇది మహేష్ బాబు కోసం కాదు, మహేష్ బాబు నిర్మాతల కోసం కాదు, ఫర్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. గౌరవంగా ఒక కిరీటాన్ని పెట్టుకోవచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆనందంగా అంటే చాలా గర్వంగా ఉంది. డైరెక్టర్ పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చప్పట్లు కొడితే ఆనందపడ్డవాడిని నేను. ఇవాళ డైరెక్టర్ పేరు కనిపిస్తే చప్పట్లు కొట్టే స్థితికి ఇవాళ పూరి జగన్నాథ్. అన్నిటికంటే గ్రేట్ థింగ్ పూరి ప్రూవ్డ్. ఇవాళ ఇందాక బంగారు గారు చెప్పినట్టు సినిమా 300 రోజులు చేయాలి, 400 రోజులు చేయాలి అనుకున్న వాళ్ళకి 3 lakhs ఎక్స్పోజ్ చేయాలి, ఒకే షాట్ 4 రకాలుగా తీయాలి, క్లోజ్లో తీయాలి, మిడ్లో తీయాలి, లాంగ్లో తీయాలి, టాప్లో తీయాలి, లోలో తీయాలి అనే కాన్సెప్ట్ లేకుండా, షార్ట్ అంటే ఏమిటో తెలియకుండా అది ఎడిటింగ్ రూమ్లో చూసుకుందామనే అసమర్థవంతమైన డైరెక్టర్లు ఇప్పుడు ఉన్న రోజుల్లో 70 రోజుల్లో ఇవాళ సినిమాను తీసి ప్రూవ్ చేస్తాను అంటే మార్కెట్ అంతా నవ్వింది, చుట్టేస్తున్నాడు సినిమా పూరి అని. చుట్టల కోట మీద పెట్టాడు. నిజంగా సినిమాకు కావలసిన డేట్స్ 40 రోజులు, 45 రోజులే. అలా తీసాం, ఘన విజయాలు సాధించాం. ఇవాళ అల్లూరు సీతారామరాజు కంటే గొప్ప సినిమా లేదు మేకింగ్ విషయంలో. ఆ సినిమాని 50 రోజుల్లో పూర్తి చేశారు కృష్ణ గారు. తెలుగువాడి హాలీవుడ్ సినిమా అన్నారు, మోసగాళ్ళకు మోసగాడు. ఆ సినిమా 28 రోజుల్లో పూర్తయింది. సర్దార్ బాపారాయుడు చరిత్ర సృష్టించింది 28 రోజులు. నేడా అనే సినిమా, రమేష్ బాబు హీరో, మొట్టమొదటిసారిగా మహేష్ బాబుకు బొట్టు పెట్టారు, అందులో నటించాడు. 10 రోజుల్లో నిర్మించిన సినిమా అది. ఇది చరిత్ర. ఇవన్నీ ఘన విజయాన్ని సాధించాయి. ఎన్ని రోజులు తీస్తే అంత గొప్ప సినిమా కాదు, ఎన్ని రోజులు ఆడితే అంత గొప్ప సినిమా, ఎంత డబ్బు వసూలు చేస్తే అంత గొప్ప సినిమా. అది మరొక్కసారి పూరి మహేష్ బాబు కాంబినేషన్ రుజువు చేసింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అందరూ ఒక దారిని వెళితే అడ్డదారిని వెళ్ళాలనేది జగన్ కాన్సెప్ట్, అది రామ్ గోపాల్ కాన్సెప్ట్ కూడా. దట్స్ ట్రూ. ఒక రియల్ క్రియేటర్ అనేవాడు నీరు పైనుంచి కిందకు రావడమే సహజం. కిందనున్న నీరు పైగలా పంపించాలని చేయగలిగితేనే దట్ ఈస్ క్రియేషన్. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగితేనే విశ్వామిత్ర సృష్టి అవుతుంది.
అందుకే అడ్డంగా వెళ్ళడం పూరికి అలవాటు. ఎంత అడ్డంగా వెళ్ళాడంటే అందరూ ఒకలాగా మాట్లాడితే వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవడన్నా తయారు చేయాలని ఆ ఈడియట్లో క్యారెక్టర్ను సృష్టించాడు. ఇక ఆ ఈడియట్ క్యారెక్టర్ పట్టుకున్నాడంటే మొత్తం ప్రస్తుతం హీరోస్ అందరూ ఈడియట్స్ అయిపోయారు. ఏ సినిమాలో చూడండి, ఏ క్యారెక్టర్ చూడండి, ఆ ఈడియట్ క్యారెక్టర్ రన్ అవుతోంది. అలా ఈ సినిమాలో ఒక చక్కని క్యారెక్టర్ పట్టుకున్నాడు. ఎంత మంచి క్యారెక్టర్ పట్టుకున్నాడంటే వాడు మొట్టమొదట దిగొచ్చి ట్రైన్లో వాడిని ఇంటికి తీసుకొచ్చేవాడు, నేను ఆఫీస్కి పెడుతున్నాను రా, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది పడతాయండి, 100 రూపాయలు తీసుకో అని వాడి చేతిలో పెడితే వాడిని సాచి రంపగా కొడతాడు. నువ్వేంటి నాకు ఇచ్చేది, నీకు ఎంత వస్తుంది, 22,000, ఏదో 12,000 అని చెప్తాడు. నేను 25,000 ఇస్తా, నా దగ్గర అసిస్టెంట్గా పని చేయంటాడు. అసలు ముందు పిచ్చెక్కిపోద్ది ఆడియన్స్కి. వీటెవరు వీడు తినడానికి కూడా లేదు ఇక్కడ. రే నేను డబ్బులు ఇస్తే, నువ్వు రావడానికి టికెట్కి డబ్బులు లేకపోతే నేను డబ్బులు ఇచ్చి నేను రప్పిస్తే నువ్వు నాకు జీతం ఇస్తావా, నేను నీకు అసిస్టెంట్ అని మళ్ళీ పట్టుకొని కొడతాడు. ట్రూబూట్ క్యారెక్టర్ ఎక్కడ 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 కాంప్రమైజ్ కాలే ఆ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ మహేష్ బాబు చేస్తుంటే, మహేష్ బాబులో ఇంత మెచ్యూరిటీ, అసలు తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి హీరో ఒకడు ఉన్నాడా? ఎందుకంటే డిఫరెంట్ పెర్ఫార్మెన్స్, చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్. ఎంతోమంది హీరోస్, ఐ థింక్ నేను డైరెక్ట్ చేయని హీరో అంటూ ఎవరు లేరు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా. కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇది రియలిస్టిక్ పెర్ఫార్మెన్సా లేకపోతే ఆర్టిఫిషియల్ పెర్ఫార్మెన్సా, డ్రామాటిక్గా చేస్తున్నారా అనేది మాకు బాగా తెలుస్తుంది. మేము ఇచ్చిన క్యారెక్టర్ని ఎంతవరకు న్యాయం చేస్తున్నారు వాళ్ళు అనేది కూడా మాకు బాగా అర్థమవుతుంది. కానీ పూరి ఏం రాసుకున్నాడో అది 100కి 150 పాళ్ళు అలా దిప్పేశాడు క్యారెక్టర్. ఇంతకుముందు చూసిన దానికి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి సినిమా చూడండి. త్రోట్ ది పిక్చర్ లుక్స్ ఒకటి మెయింటైన్ చేశాడు, కన్ను చూపు మెయింటైన్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూడండి, ఆ లుక్స్ వెరీ డిఫికల్ట్ అది మెయింటైన్ చేయడం. అది ఒక డైరెక్టర్కి తెలుసు దాని విలువ ఎంతో. అలాంటి ఒక పెర్ఫార్మెన్స్ అసలు ఎంత రియలిస్టిక్గా చేశాడో చెప్పలేను. అంటే నాకు చూస్తుంటే ఫూల్ పత్తర్ టైంలో ధర్మేంద్రకు వచ్చిన హీ మ్యాన్ ఇమేజ్ కానీ, దీవార్, జంజీర్, ఆ సినిమాలప్పుడు అమితాబ్ బచ్చన్కి వచ్చిన యంగ్ మ్యాన్ ఇమేజ్ కానీ రెండు కలిపితే ఏమిటనేది నిజంగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించింది. దీని తర్వాత మహేష్ బాబుకి క్యారెక్టర్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ రెండు పూరి క్రియేట్ చేయగలిగాడు. రెండు డిఫరెంట్. పోకిరి దాని ఫాలో అప్, ఇది కంటిన్యూస్గా 2 సక్సెస్లు ఇవ్వడం చాలా కష్టం ఒక హీరోకి. అలాగే 100 రోజుల్లో దూకుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి మళ్ళీ వెంటనే 100 రోజుల్లో అదే హీరో ఒక బిగ్ హిట్ రావడం అంటే చాలా కష్టం. ఆ ఎక్స్పీరియన్స్ మాకుంది. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు తర్వాత ఎంత గొప్ప సినిమా తీసినా మేము కనీసం 1.5 years ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాం. అలాగే ప్రేమాభిషేకం తర్వాత నియర్లీ 1.5-2 years నేను ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను. ఒక బిగ్ హిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆడియన్స్ యాక్సెప్టెన్స్ రావడం కష్టం. ఒక దూకుడు తర్వాత వితిన్ 100 days మరొక బ్లాక్ బస్టర్, ఇంత స్టామినా నిరూపించే సినిమా రావడం అనేది చాలా గ్రేట్. ఇది నిజంగా అతని క్రియేషను, జగన్ క్రియేషను, ఇతని మహేష్ బాబు పెర్ఫార్మెన్సు. నాకు అన్నింటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, మహేష్ బాబు దూకుడు సినిమా చూసిన తర్వాత నేను ఫోన్లో చెప్పినప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేసావు, బాగా రాసుకున్నాడు స్క్రిప్టు సీను వైట్లా అని చెప్పినప్పుడు, సార్ సీను ఏం చెప్పాడో చేశాను సార్, సీను ఏం చెప్పాడో చేశాను సార్, క్రెడిట్ గోస్ టు హిమ్ అన్నాడు. మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు, సార్ దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జగన్ సార్ అన్నాడు. ఇది చాలా రేర్ అండి, చాలా రేర్. దర్శకుడిని ఏ హీరో నమ్మాడో ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఎప్పుడు దర్శకుడి మీద ఎక్కేయాలనుకున్న ప్రతి హీరో పడిపోయాడు.
అందుకే దర్శకుడికి గౌరవం అనేది కొంతమందికే తెలుసు. అలా ఇచ్చిన వాళ్ళంతా చాలా పెద్ద సినిమాలు తీయగలిగారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ కాన్ఫిడెన్స్. సెట్లోకి రాగానే ఏమంటే ఈ షాట్ నేను ఇక్కడి నుంచి ఎలా నడవాలా, లేకపోతే నేను కూర్చోవచ్చా అని అడుగుతాడేమో ఒక చిన్న కన్ఫ్యూజన్ లేకుండా నేనేం చెప్తే చేస్తాడు అంటే ఓ ఫ్రీ మైండ్తో డైరెక్టర్ సెట్లోకి వస్తే ఈ కెన్ క్రియేట్ వండర్స్. అలా ఈ సినిమాలో బాగా ట్యూనప్ అయ్యారు. మనస్ఫూర్తిగా నేను వారిద్దరిని ఈ కాంబినేషన్ కలకాలం రికార్డుల కాంబినేషన్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. పిల్లలు విపరీతంగా వచ్చి రాజేష్ ఖన్నా చూడకపోతే రాజేష్ ఖన్నా కారు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ ప్రమాదం మహేష్ బాబుకి వచ్చింది. కాకపోతే మహేష్ గారు కాబట్టి పర్వాలేదు, మరి నమ్రత ముందు కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎంత క్రేజ్ పడుతున్నారండి అంటే దిష్ట వృద్ధి చెప్తే ఎంత గ్లామర్గా కనిపిస్తున్నాడు, ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడంటే ఇంత గ్లామర్ హీరో మనకున్నాడు అనేది చాలా. ఎందుకంటే ఆ గ్లామర్ కృష్ణ గారితో వచ్చింది. అది ఆయన హ్యాండ్సమ్నెస్సే ఆయన్ని హీరోగా నిలబెట్టింది. సో ఇది ఇలా ఉంటే ఇక అమ్మాయి కాజల్, ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అందంగా డాల్లా తప్పితే పెద్ద యాక్టర్ కాదనుకున్నాను నేను. నిజంగా కూడా కాదు. బట్ ఏదో సినిమాలో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ రాను రాను స్లోలీ షీ పిక్డ్ అప్. ఐ థింక్ టుడే షీఈస్ లీడింగ్. చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అందులో, ఎస్పెషల్లీ ఈ సినిమాలో. ఎందుకంటే నిజంగా చాలా కష్టమైంది ఈ అమ్మాయికి. ఏం లేదు నిజంగా చెప్పాలంటే సినిమాలో. అది డైరెక్టర్ ఎంత ఇంటెలిజెంట్గా ఒక హీరోయిన్ ట్రాక్ని ఇన్వాల్వ్ చేశాడంటే హీరోయిన్కి ఛాన్సే లేదు ఈ సబ్జెక్ట్లో. బట్ వెరీ ఇంటెలిజెంట్లీ ఇన్వాల్వ్ ఈ హీరోయిన్ క్యారెక్టర్. చేయడమే కాకుండా ఆ అమ్మాయి 2 షేడ్స్ ఇన్నోసెంట్లీ షీ లవ్స్. తర్వాత అతను హేట్ చేసినప్పుడు కానీ బోత్ ది ఎండ్స్ చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఇక మ్యూజిక్ వస్తే ఐ థింక్ ఈ సంవత్సరం ఈ మ్యూజిక్ బాగా స్కోర్ చేశాడు తమన్. చాలా మంది అనుకుంటారు తమన్ అంటే ఇది ఎరవతనా, కన్నడవతనా, మలయాళవతనా. అచ్చ తెలుగువాడు ఘంటసాల బలరామయ్య గారి మనవడు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. రైట్? చాలా మందికి తెలియదు. కంటిన్యూస్ పిక్చర్ చేస్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాట్లేదు. పైగా ధైర్యంగా ఆయన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. రియల్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే ఎంటైర్ యూనిట్, సినిమాకి సంబంధించిన యూనిట్, ప్రతి సాంకేతిక నిపుణుని, ప్రతి ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ ఈ సినిమా మరో చరిత్ర సృష్టిస్తుందని ఆశిస్తూ, ఆల్రెడీ సృష్టించింది, ఇంకా చరిత్ర సృష్టిస్తుందని, ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సభాధ్యక్షులు దాసరి నారాయణరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసిన సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. నేను పోకిరి చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అసలు ఆ డైలాగు పూరి జగన్నాథ్ గారు ఆయన రాసిన డైలాగు మహేష్ నోటంట వస్తుంటే ఆడియన్స్ విపరీతంగా అప్లాస్ ఇచ్చి క్లాప్స్ కొడితే సినిమా పూర్తయినాక బయటకు వచ్చి ఇది ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేస్తుందని నేను ఫీల్ అయ్యి మహేష్తో చెప్పాను. ఆ రోజున అది ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత దూకుడు వచ్చిన తర్వాత పోకిరి రికార్డుని క్రాస్ చేసి దూకుడు మరో చరిత్ర సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన 100 రోజులకే ఈ బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చి ఆ రికార్డుని క్రాస్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైలాగ్స్ మహేష్ చెప్పినంత బాగా ఎవరు చెప్పలేరని నా ఉద్దేశం. వండర్ఫుల్ స్క్రిప్ట్ ఇది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. బాంబేకి ఎలక్షన్ అనౌన్స్ అయింది. మేయర్గా ఎలక్ట్ అవడానికి ఒక అతను నిర్ణయించుకున్నాడు. అతనికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. అతన్ని వ్యతిరేకించి తన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని మహేష్ అనుకుంటాడు. ఢిల్లీ నుంచి అతనికి 110 కోట్లు ఏదో చెప్పారు, డబ్బు పంపించారు, వచ్చింది.
ఆ డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా యాక్ట్ చేస్తూ బిల్డింగ్ అండ్ రెనోవేషన్ అని పెట్టి ఆ డబ్బంతా వాళ్ళ ఒరిజినల్ ఆస్తులకు ఉన్న డబ్బు కూడా తీసుకుని మహేష్ వెళ్ళిపోయి ఎలక్షన్ జరుగుతుంది, మహేష్ క్యాండిడేటు గెలిచాడు. ఇదంతా 200 ఫీట్లో చెప్పాడు పూరి జగన్నాథ్. అంత క్రిస్ప్గా సినిమాని 2 గంటల 10 నిమిషాలు ఉంటే 2 గంటల సేపు మహేషే మాట్లాడతాడు. అలా సస్టైన్ చేయటం చాలా అరుదు. ఆడియన్స్ నుంచి ఎన్నోసార్లు క్లాప్స్ వచ్చినాయి. తర్వాత ఈ మధ్య ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఎక్కువగా డెవలప్ అయింది మహేష్ సినిమాలకి. అమెరికాలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది దూకుడు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ. పూర్వం హైదరాబాద్లో 4-5 థియేటర్లతో సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో 200 రోజులు, 300 రోజులు, సంవత్సరం, సీతారామ సంవత్సరం ఆడింది, ప్రేమాభిషేకం సంవత్సరం ఆడింది, అడివిరాముడు సంవత్సరం ఆడింది. ఆ రోజుల్లో 5-6 థియేటర్లు మాత్రం మ్యాక్సిమం ఒక 10 థియేటర్సే రిలీజ్ చేసేవాళ్ళు. ఈ రోజున బిజినెస్ మ్యాన్ వచ్చేటప్పటికి హైదరాబాద్ సిటీలో 100 థియేటర్స్ రిలీజ్ చేశారు. అంటే మొదటి వారమే 100 వారాలు ఆడినట్టు, 100 వారాలు ఆడిన ఆడియన్స్ సినిమా థియేటర్స్కి వచ్చి ఈ బిజినెస్ మ్యాన్ సినిమాను చూశారు. పూరి జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. దాసరి నారాయణరావు గారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రికార్డ్ వాళ్ళు క్రియేట్ చేయాలని మహేష్ని, పూరి జగన్నాథ్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ దయానంద్ గారు తమన్ గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. తమన్ గారికి మొదటి షీల్డ్. ఒక్కొక్క పాట ఒక్కో రకంగా. ఈ రోజు ఎక్కడ విన్నా అటు సార్ వస్తారే అన్నారు. సార్ వచ్చి వండర్ఫుల్ తమన్ గారు. అటు ఆంచి ముంబై కానివ్వండి, వి లవ్ బ్యాడ్ బాయ్స్ కానివ్వండి. యువట్ల రవికుమార్ గారిని తర్వాత షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ది బిజినెస్ మ్యాన్ కి తెర వెనక బిజినెస్ మ్యాన్ డైరెక్టర్ శ్రీ డైలాగ్ అండ్ దర్శకత్వం శ్రీ పూరి జగన్నాథ్ గారు. వేదిక మీద ఉన్న చరిత్రలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారి ఈ సినిమాకి ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్ మహేష్ బాబు గారు. ఓవర్సీస్ మార్కెట్ గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ వీక్ కేవలం శ్రీ పూరి జగన్నాథ్ గారిని దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం షీల్డ్స్ కి. Veeru, Ramu and Ravi, all of them. The production team, RR movie makers, Dr. Distributor, Sri Harikumar Garni, Pixeloid, Tarpuna Yugandhar Gari front ga untayi. Dummu dulpela ee fights ni mana చిత్రానికి పిఆర్ఓ ఫోటోగ్రాఫర్ మహేష్ బాబు గారు అత్యంత అందంగా కనిపించే పాత్ర పోషించిన దెన్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారండి. గణేష్ గారు మాతలు ఆర్ఆర్ మూవీ మేకర్స్ తరపున సురేష్ రెడ్డి గారిని అండ్ బాబీ. ఈ సినిమా మొదలైన నుంచి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కావాలని కోరుకున్న దాంట్లో నేను ఒకరిని. ఎందుకంటే మహేష్ బాబు గారు డేట్లు ఇచ్చారని కాదు, మహేష్ బాబు గారితో నేను సినిమా చేస్తున్నందుకు కాదు, పూరి జగన్నాథ్ గారి సినిమా 70 రోజుల్లో ప్లాన్ చేశారని తెలిసినందుకు.
ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ రిలీజ్కి వచ్చినప్పటి నుంచి అందరితో చెప్తుండేవాడిని, సినిమా హిట్గా అయితే ఇండస్ట్రీకి చాలా మంచిది, ప్రతి ఒక్క డైరెక్టర్ దీన్ని అబ్జర్వ్ చేస్తారు, ఆడలేదు అనుకో చుట్టేశారని అంటారు, కాబట్టి సినిమా ఆడాలని బాగా కోరుకున్నాను. సో హరి అని డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా జాన్ సెకండ్ చూసి వచ్చి నాకు అన్ని సీన్స్ చెప్తున్నాడు, ఇలా ఉన్నాయి సార్ ఇలా ఉన్నాయని ఒక 10 సీన్స్ వరకు చెప్పాడు. అప్పుడే చెప్పాను, సీన్స్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ అయిపోయినట్లే ఈ సినిమా. నిజంగా థియేటర్లో చూసిన రోజు అసలు ఫెంటాస్టిక్, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డైలాగ్కి రెస్పాన్స్ వస్తుంటే నిజంగా సింపుల్ కథని జగన్ భయ్య మ్యాజిక్ చేసే సూపర్ హిట్ చేసేసారు మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్తోని, సింపుల్ డైలాగ్స్ని. అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఆడడం వల్ల ఇక మాకు ఎప్పుడు కథ అని కాదు, క్యారెక్టరేషన్ ఉంటే చాలు సినిమాని హిట్ చేయొచ్చు అని జగన్ భయ్య ఇంకోసారి ప్రూవ్ చేశాడు. సో ఇలాంటి సినిమాలకు మేము ట్రై చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్. ఇవాళ బిజినెస్ మ్యాన్ ఈ గ్రాండ్ సక్సెస్ ఫంక్షన్ని తన రాకతోటి నిండు దినాన్ని తీసుకొచ్చినటువంటి దర్శకరత్న దాసనారాయణరావు గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ బిజినెస్ మ్యాన్ అనే ఇంత సెన్సేషనల్ ఫిల్మ్కి అంకురార్పణ జరిగింది ఒకే చిన్న ఒక థాట్ తోటి. ఆ థాట్ ఇచ్చినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని మా పూరి జగన్నాథ్ గారు చెప్పారు. ఆ వ్యక్తి ఇవాళ ఈ సక్సెస్ మీట్లో కలుసుకోవడానికి మాకు మరింత సంతోషం ఇచ్చింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఒక ప్లాన్డ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మాకు పూరి జగన్నాథ్ గారు, మహేష్ బాబు వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ ప్రాజెక్ట్ గురించి విన్న వెంటనే ఫస్ట్ టైం వెంకట గారు ఒక చిన్న పిల్లలాగా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆయన ఎందుకు అసలు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మనసులో ఉన్న థాట్ ఏదో నాకు కనిపిస్తూ ఉంది, చాలా బ్రైట్గా ఉంది. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది ఖాయం. మీరు ఇవాళ నోట్ చేసుకోండి, ఈ సినిమా ఆయన రికార్డు స్థాయిలో 75 డేస్లో సినిమాని పూర్తి చేసి జనవరిలో పండగకి రిలీజ్ చేయడానికి ఇస్తానని చెప్పి పూరి గారు ప్రామిస్ చేశారు. ఈ సినిమాని ఎవరు ఊహించిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లు రిలీజ్ చేయాలి, ఇది 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది అని వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అయిన వెంటనే వెంకట గారు చెప్పారు. చెప్తే ఈయన ఎలా చెప్పగలుగుతున్నారు, ఒక తెలుగు సినిమాని 2000 థియేటర్లో రిలీజ్ చేయడం సాధ్యమా అని. సో మా యూనిట్కి సంబంధించినటువంటి అందరం కూడా మేము కూడా ఆశ్చర్యపడ్డాం. కానీ ఆయన ఉన్నటువంటి ఆ ఎమోషన్లో ఆర్గ్యూ చేయడం కరెక్ట్గా అతను ఆర్గ్యూ చేయలేదు. తర్వాత అంచెలంచెలుగా ఈ సినిమా జరుగుతున్నటువంటి క్వాలిటీ విషయంలో కానీ, ఆ దర్శకుడికి హీరోకి ఉన్నటువంటి డెడికేషన్ కానీ ఎవరిని చూసిన తర్వాత మా వెంకట గారు ఏదైతే నమ్మారో మేమందరం కూడా అది నమ్మాం. అందరి నమ్మకాన్ని నిజం చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందని అందరూ ఆశ్చర్యపోయే స్థాయికి ఇవాళ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అనేది చాలా ఇండస్ట్రీకే సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. వాళ్ళు ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని ది బిజినెస్ మ్యాన్ కి క్రియేట్ చేస్తే కేవలం ది ఫస్ట్ తెలుగు మూవీ టు హ్యావ్ అన్ అప్లికేషన్ అండ్ అలాగే భారతదేశంలో ది నంబర్ 1 డాన్ 2 ని కూడా క్రాస్ చేసినటువంటి ఈ అప్లికేషన్ ఇన్స్పిరేషన్ అటు ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూలో అంతా చెప్పి అక్కడ నాకు సినిమా ముందు ఒక కార్డు నేను ఇన్స్పైర్ చేసిన, అది బేసిక్లీ గ్రాస్లీ ఎక్సాజరేటెడ్ అని ఐడియా, ఒక స్టోరీ కాన్సెప్ట్ అని చెప్పిన నాకు నిజమే. కానీ సినిమా చూసినప్పుడు అసలు నా ఐడియా ఎలా తీయొచ్చా అని నేను స్టన్ అయిపోయాను. సో దిస్ ఎంటైర్ క్రెడిట్ 200% ఓన్లీ గోస్ టు జగన్, నథింగ్ టు డూ విత్ మీ. సో అది నమ్మేసేది, అది పాయింట్ 1. అండ్ నాకు చాలామంది చెప్పినట్టు ఒక కన్విక్షన్ తోటి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఫస్ట్ జగన్ నాకు ఆల్రెడీ రిలీజ్ డేట్ డిసైడ్ చేసాం అని చెప్పినప్పుడు నేను చాలా నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. చెప్పాను కూడా జగన్ అది షూర్ జగన్ కంగారుపడి చేయడం కరెక్ట్ అని. అంతా వెరీ వెరీ క్లియర్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ సో అది అంటే నాకు తెలిసి ఇంత పెద్ద సినిమా అంత పెద్ద స్టార్ తోటి ఆల్రెడీ అంతకుముందు ఎన్ని రోజులు తీస్తున్నారన్న అంత అలాంటి ఒక ట్రాక్ రికార్డ్ ఉండి ముందు అనుకుని చేయటం అనేది అండ్ దెన్ టు మేక్ ఇట్ సచ్ ఎ బిగ్ హిట్ ఐ థింక్ ఇస్ నెవర్ బిఫోర్ హర్డ్. ఐ రియలీ కంగ్రాచులేట్ జగన్ ఫర్ దట్. సో ఇప్పుడు ద ఎనీథింగ్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు ఇందాక దాసనారాయణ గారు అన్నారు మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియన్ మేడ్ అని.
కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇంకోటి నాకు అంటే ఒక డైరెక్టర్గా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ వుడ్ ఆల్వేస్ ఫీల్ దట్ దెర్ ఇస్ ఒక యాక్టర్ డిపెండ్స్ అలాట్ పక్కన అట్మాస్ఫియర్, కో యాక్టర్స్ ఎలా చేస్తున్నారు, సీన్లో ఉన్న రియలిజం ఎంత ఉంది అనేది. మహేష్ ఈజ్ ఓన్లీ యాక్టర్ ఐ సా, ఇర్రెస్పెక్టివ్ పక్కన ఏం జరుగుతున్నా, వెనకాల ఏం జరుగుతున్నా, తను 100% ఫోకస్ తో తను వెళ్ళిపోవడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు సే, జగన్ ఒక బిజినెస్ మ్యాన్ 2 కథ చెప్పాడు. నా 100% గ్యారంటీ ఇస్తానంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ ఫ్లాప్ అంటారు అందరూ దాని కలెక్షన్స్ ముందు. ఎందుకంటే తప్పరు. ఆ పోస్ట్లో తమన్ మోహన్ చూస్తే నాకే భయం వేస్తుంది, గ్యాంగ్స్టర్ లాగా అక్కడ. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ తమన్. బిజినెస్ మ్యాన్ హెక్సా ప్లాటినం డిస్క్ అనేది చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకు జరుగుతుందండి. ఇట్స్ బీన్ అ వైల్. ఎందుకంటే సిడీ సేల్స్ ఈ మధ్యన సినిమాలు అన్నిటికీ పడిపోయి, హిట్ సినిమాలు కూడా సిడీ సేల్స్ సరిగ్గా లేవు. అలాంటిది బిజినెస్ మ్యాన్ రికార్డ్ సేల్స్ అయింది సిడీస్కి. హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతుంది. అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్. కంగ్రాచులేషన్స్ తమన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సూపర్ హిట్ మ్యూజిక్. ఇందాక రాము గారు నేనేం ఐడియా ఏమీ లేదు, జగన్ గారే మొత్తం చేశారు. బట్ స్టిల్ హీస్ గివెన్ అస్ ది ఐడియా ఆఫ్ బిజినెస్ మ్యాన్. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన, మేము బాంబేలో షూటింగ్ చేసేటప్పుడు ఆయన రష్ చూసేటప్పుడు కొన్ని సీన్స్ ఆయన చూసినప్పుడు ఆయన నిజంగా ఎక్సైట్ అయ్యి నాకు రాత్రిపూట నా ఫోన్లో మెసేజ్ పెట్టడం కానీ, ఆ నెక్స్ట్ డే నాతో ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, ఇట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ డన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. జగన్ గారు బిజినెస్ మ్యాన్, ఆయన నేను ముందే చెప్పాను ఇప్పుడు, ఆయన రాసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని. అది రాసేటప్పుడు ఆయన మైండ్లో నేను హీరో అనుకున్నాడు. అది చాలు సార్ నాకు. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్. అండ్ పోక్రీతో మీరు నాకు స్టార్డమ్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్తో నన్ను ఒక యాక్టర్గా ఇంకో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సార్. ఐ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ మ్యాన్కి పనిచేసిన కాస్ట్, క్రూ వాళ్ళందరూ చాలా కష్టపడి పని చేశారు. అండ్ ఐ స్టిల్ ఫీల్ దట్ కాజల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫిల్మ్. బికాస్ బిజినెస్ మ్యాన్ కథ నేను విన్నప్పుడు ఎసెన్షియలీ అది ఒక లవ్ స్టోరీ అని ఫీల్ అయ్యాను. అదే జగన్ గారికి కూడా చెప్పాను. సో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నాకైతే ఐ థింక్ పర్సనలీ నా కెరీర్లో ఇదే బెస్ట్ పీరియడ్. సెప్టెంబర్ 23 నుంచి ఏం జరుగుతుందో నాకే తెలియదు. అంత ఒక కళలాగా ఉంది నాకు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫ్యాన్స్, మై ఫాదర్స్ ఫ్యాన్స్. అండ్ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బిజినెస్ మ్యాన్ 2 చేయాలని నాకు స్ట్రాంగ్గా ఉంది. జగన్ గారికి ఉంది. ఆయన ఐడియా రాము గారికి చెప్పారంట, నాకు ఇంకా చెప్పలా, నేను వినబోతున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఐ థింక్ వెరీ సూన్ విల్ ప్లాన్ బిజినెస్ మ్యాన్ 2. సో థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ మ్యాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన 15 రోజుల తర్వాతే కథ విన్నానండి యాక్చువల్గా. అప్పుడు దాకా వినలేదు. ఆయన జగన్ గారు ఒక 10 minutes చెప్పారు నాకు. ఆ 10 minutesలోనే నాకు తెలుసు ఆ క్యారెక్టర్ టెరిఫిక్ క్యారెక్టర్, జగన్ గారి సినిమాలో అదే బెస్ట్ క్యారెక్టర్. సో దట్ వాజ్ ఇట్. అండ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. టెరిఫిక్ క్యారెక్టరైజేషన్ అండి, టెరిఫిక్ డైలాగ్స్. అండ్ ఇట్ జస్ట్ క్లిక్ విత్ ది ఆడియన్స్. ఇంకేం చెప్పనండి. అంటే ఒక మాఫియా డాన్ గవర్నమెంట్ రూల్ చేయటాన్ని మీరు సమర్థిస్తారండి? జగన్ అది సినిమా. నాయకుడు సినిమా చూడలేదా? ఆయన కమల్ హాసన్ గారు ప్యారలల్ గవర్నమెంట్ నడపలేదా ఏంటి? సినిమా అంటే తప్ప కొన్ని నాయకులందరూ ఏ మాఫియా దాన్ని తక్కువ చెప్పండి. పూరి జగన్నాథ్ గారు మీడియా మీద సెటైర్లు వేస్తూనే ఉంటారు. ఈ సినిమాలో వేసారు కదా సార్, మీరు కార్లు ఇస్తామని చెప్పారు కదా, ఎప్పుడు ఇస్తున్నారు మాకు? 100 రోజుల ఫంక్షన్ ఇప్పుడు ఇచ్చేస్తాను కారణంగా. సరే ఈసారి రెండో బిజినెస్ మ్యాన్ అయినా విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు మొత్తాన్ని ఇండియాకి తెచ్చేస్తారంటారా? నేను ఇంకా వినలేదు సార్, అదే చెప్పాను. బిజినెస్ మ్యాన్ 2 లైక్ ఇంకా జగన్ గారు రాము గారికి మాత్రమే చెప్పారు. బట్ వర్డ్ చేసిందా లేకపోతే ఈజ్ ఇట్ ఫ్రమ్ జగన్? జగన్ గారి స్క్రిప్ట్లోనే ఉందండి, ఫైర్ ఉంది. బట్ ఐ థింక్ వాట్ హెల్ప్ మీ వాజ్ 74 రోజులు ఈ సినిమాని తీసేయడం.
సో అది నాకు చాలా ఈజీ అనిపించిందండి, ఎందుకంటే 2 షెడ్యూల్ అయిపోయింది సినిమా మొత్తం. ఇదే సినిమా ఒక 8 నెలలు 10 నెలలు స్ట్రెచ్ అయితే అది కష్టం అయ్యేదండి. సో ఐ థింక్ ద సీక్రెట్ వాజ్ 74 days షూటింగ్. అంటే నేను ఎందుకు కనపడుతున్నాను కదా. సో నెంబర్ 1 గురించి మాట్లాడడం కాకుండా కనపడడం గురించి మాట్లాడటం కాదు, ఎలా కనపడిందండి ఇది? మాట్లాడుతూనే ఉండాలి. అది ఆ పోస్టర్లు చూసిన, డిజైన్స్ చూసిన, వే ఆఫ్ ప్రెజెంటేషన్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హెస్ హ్యాపెన్. సో అందుకు అలా చేసిన కాబట్టి నేనేదో ఆ పొజిషన్ రావాలని నేను ఎప్పుడు అనలేదు. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మై ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ సో వెల్. సో దట్స్ ఇట్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏం యాక్సెప్ట్ చేయండి? నెంబర్ 1 పొజిషన్ అనేది యాక్సెప్ట్ అంటే ఎలా సార్? నా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయింది, నేను మంచి పొజిషన్ లో చాలా హ్యాపీగా ఉన్నాను, అంతే కదండి. అదే యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తే చాలు నాకు. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకోటి, దాసర్ గారు కానీ ఇప్పుడు వర్మ గారు కానీ మీలాంటి హీరోని చూడలేదని, లేకపోతే ఇండియాలోనే ఇలాంటి ఆర్టిస్ట్ లేడని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకేం మాట్లాడుతాను? ఎస్, నేనే అనలేనుగా. వర్మ గారు గతంలో అమితాబ్ బచ్చన్ మించిన నటుడు లేడని చెప్పారు, ఇప్పుడు మహేష్ బాబు మించిన నటుడు లేడని చెప్తున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా మహేష్ బాబు కంటే తక్కువనే ఫీల్ అవుతున్నారా? 100%. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక అట్మాస్ఫియర్, అంటే ఒక యాక్టర్ ఎలా వస్తారనేది నాకు ఎక్స్పీరియన్స్ తోట నేను రైట్ రావటం వల్ల ఒక అవగాహన ఉంటుంది. నేను చేసిన ఏ యాక్టర్ అయినా, ఇంక్లూడింగ్ మిస్టర్ అమితాబ్ బచ్చన్, దట్ హెవీలీ డిపెండెంట్ అపాన్ సంథింగ్. కేవలం తను ఉంటే బాడీ లాంగ్వేజ్, నుంచునే పద్ధతిలో కానీ చూసే పద్ధతిలో ఎవ్రీ సెకండ్ ఆ క్యారెక్టర్ని సస్టైన్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో కొన్ని మాటలు మరి అనవసరంగా బీప్లు వచ్చినాయని మేము ఫీల్ అవుతున్నాం అండి. సో ఎందుకంటే కొన్ని సినిమాలో అవి వదిలేశారు, బట్ ఈ సినిమాలో బీప్లు వచ్చినాయి, అది మాకే అర్థం కావట్లా. సో అందువల్ల కొన్ని బీప్లు ఎక్కువైపోయినాయండి. అదే. సో ప్రాపర్గా స్క్రిప్ట్ అది అన్ని పెట్టుకొని ఉంటేనే సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు. మీరు 10 రోజుల పాటు కనీసం కథ కూడా చెప్పకుండా 70 daysలో ఎలా సాధ్యపడింది పూరి గారు? కథ అంటే నాకు చెప్పలేదు, నా దగ్గర కథ ఉంది మొత్తం. నేను వెళ్ళలేదు, అంతే. అదొకటే చిన్నది. అంటే మీరు ఈ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్తోనే మీరు సెట్స్ మీదకి వెళ్ళారా? ఈ స్క్రిప్ట్ ప్రతి సినిమా నేను బౌండ్ స్క్రిప్ట్ వెళ్తా. అంటే 70 daysలోనే తీయడం అనేటువంటిది ఎలా? అంటే ఒక టాప్ హీరోతో చేస్తున్నప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కువ డేస్ వర్క్ అలా అనుకోలేదు, అలా అనిపించలేదు. 70 daysలో అయిపోతుందని నేను ఫీల్ అయ్యాను. మా యూనిట్ అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళు రెడీ అన్నారు, అండ్ మహేష్ ఇస్ రెడీ, అయిపోయినాయి. సరే, మీరు ఎందుకు ఇలాంటి ఒక పర్వర్టెడ్ క్యారెక్టర్ని మీరు హీరోయిన్ చేశారు? మాకు చేతకైనప్పుడు మీకు ఏమైనా చేతనైతే చేయండి, మాకు ఇవే తీయవచ్చు, మీకేమైనా తీయడం వస్తే తీయండి, అంతే. ఇప్పుడు బజరంగ దళ వాళ్ళు మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారండి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నాకు తెలియదండి దాని గురించి. ఇప్పుడు దేన్ని కంప్లైంట్ ఇచ్చారు? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పి. మీరేం సార్ అందరూ బాగా అరగంటగా ఉన్నారేంటి? ఒక్కొక్కరు సక్సెస్ఫుల్గా ఉన్నాం అంటే బిజినెస్ మ్యాన్ చూసాం కదండి, అందుకని. అదే మాకు ఇంకా తెలియదండి మీరు ఏమంటున్నారు. సో వి డోంట్ నో స్టిల్. లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసినారని బజరంగ దళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, రేపు అందరం ఆఫీస్లో అందరం కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రస్తుతం మాకు ఇంకా మీరు చెప్పేదాకా మాకు తెలియదు. ఓకే. ఇక్కడ కూర్చున్న అందరూ హిందువులే, మా ఎవరికి దెబ్బతిల్లా. మహేష్ కొన్ని గోల్ అయింది. నాకు రకరకాల గోల్స్ ఉన్నాయి, మారిపోతుంటాయి ఎప్పుడు గోళ్ళు. నాకు ఇప్పుడు నెక్స్ట్ గోల్ బిజినెస్ మ్యాన్ 2. చాలా చెప్పారు, మెసేజ్లు కూడా చెప్పారు, అన్నీ ఓకే. లాస్ట్లో మనిషి ఉంది. సార్ బిజినెస్ మ్యాన్ 2లో సార్స్లో బాగా ఫాలోయింగ్ ఎక్కువ అండి. పెళ్ళైన అమ్మాయిలు ఆయన ఇష్టపడతారు, పెళ్లి కాని వాళ్ళు ఆయన ఇష్టపడతారు. మీరు డైరెక్ట్గా ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఎప్పుడన్నా ఒకసారి లవ్ చేయాలనిపించిందా? Well, yes, Mahesh does have a lot of fans, and that's a very good thing. But no, we are all acting in a movie, and అసలు ఏం క్వశ్చన్ అండి అది? నాకు అర్థం కాదు. నాకైతే నిజంగా అర్థం కాదు.
If you believed that I could have actually fallen in love with him, means my performance was actually very good. So thank you, that's a compliment. Okay, Kajal, he comes as very aggressive in the film, Surya Bhai. Were you scared with what he was doing on the sets, or his character, the way he was speaking? No, I'm supposed to be in love with him, right? How can I be scared of him? సార్ మహేష్ గారు అంటే పూరి గారు చాలా డైలాగుల్లో ఫిలాసఫీని చెప్పారు, లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా ఉండాలని చెప్పారు. మీరు ఆయన ఫిలాసఫీతో అంటే ఆయన డైలాగ్ వర్షన్తో మీరు ఏకీభవిస్తారా యాజ్ ఎ పర్సన్గా? అది నేను నిజమని ఫీల్ అవ్వకపోతే అలా పర్ఫార్మెన్స్ వచ్చేది కాదండి. అది ఫిలాసఫీ కాదు, అది ఒక స్ట్రీక్ అకార్డింగ్ టు మీ. అండ్ దట్స్ వాట్ వర్క్డ్ ఇన్ బిజినెస్ మ్యాన్స్ ఫేవర్. అది అన్బిలీవబుల్గా రాశాడు ఆయన, ఒక ఫైర్తో ఒక స్ట్రీక్ లోపల నుంచి వచ్చేసింది దానికి. అండ్ ఆ డైలాగులు చెప్పేటప్పుడు జగన్ గారు ఇంతకుముందు చెప్పారు, మీరు నా మైండ్లోకి వచ్చి రాయించారని. నా మైండ్ గో స్టెప్ అహెడ్ అండ్ సే, నేను యాక్ట్ చేసినప్పుడు నేను యాక్ట్ చేయలేదు, ఆ డైలాగ్స్ యాక్ట్ చేయించింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ పర్ఫార్మెన్స్. సార్, ఇప్పుడు ఒక హీరోకి ఆపోజిట్లో ఒక బలమైన విలన్ ఉన్నప్పుడే అది రాణిస్తుందండి. అట్లా రికార్డుల పరంగా మీరు ఇప్పుడు బ్రెయిన్ నుంచి ఇంకా తర్వాత కీబోర్డ్ మీద నుంచి వచ్చింది. సో ఇట్స్ ఆల్ ద ఎనర్జీ వీ షేర్ ఆన్ ద సెట్. సో ఈ సినిమాకి 50 daysలో ఫినిష్ కంపోజింగ్. సో ఐ వాస్ ట్రావెలింగ్. పూరి గారి సినిమా అంటే హాలిడే మాకు, అంటే లీవ్, మ్యూజిక్ డైరెక్షన్కి లీవ్ లాగా. సో ముందర నుంచి పనిచేసిన పని చేయని కానీ సో ఇట్స్ సో ఈజీ అండ్ సో హ్యాపెనింగ్. అండ్ 100 సినిమాస్ చేసినా కూడా 10 సినిమాలు పనిచేసినట్టు ఉంటుంది. సో ఇట్స్ సో లక్కీ టు బీ ఆన్ దిస్ టీమ్. యా, మై క్వశ్చన్ టు మహేష్. కదండి, బాగానే ఒకళ్ళని ఫీల్ ఎలా అవుతారు, ప్రతి వాళ్ళు నా కాంపిటీషనే కదా. రాము గారు ఈ సినిమాని బాలీవుడ్లో తీస్తే బేసిక్లీ ఇది కేవలం ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవడానికి ఇది వే ఇట్ షేప్డ్ అప్ ఇంక్లూడింగ్ క్యారెక్టరేషన్, డైలాగ్స్, ఇది జగన్స్ కన్విక్షన్. నేను ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్లీ ఇట్ ఇస్ జగన్స్ బ్రెయిన్ చైల్డ్. నేను ఏళ్ళు పెడితే చెడిపోతుంది చూపిస్తాను. అయినా అన్నప్పుడు నేనేంటో నాకు ఎందుకు నేను నమ్మలా. బట్ ఇవాళ సినిమా బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయినాక అదే షేర్స్ నా కళ్ళ ముందు కనిపిస్తే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈజ్ అ వెరీ డైనమిక్ పర్సనాలిటీ, వెరీ ప్రొయాక్టివ్. అండ్ బిజినెస్ మ్యాన్ ఇంత పెద్ద హిట్ అవడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సార్, దూకుడికి బిఫోర్కి ఇప్పటికి మీకు మీ దాంట్లో మీ కెరీర్లో మీరు పాలిటిక్స్ గురించి ఏం తెలియదండి, ప్లీజ్. సార్, this question is for you, sir. Mahesh garu. First of all, congratulations for the great success of Businessman అండి. మీరు కలేజా సినిమా నుంచి we see a great comedy timing in your performance. So త్రివిక్రమ్ గారికి మీరు ఎంత క్రెడిట్ ఇస్తారు అంటే టు బ్రింగ్ అబౌట్ దిస్ చేంజ్ ఇన్ యువర్? త్రివిక్రమ్ గారు నేను ఎప్పుడు చాలా క్లోజ్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కలేజా వాజ్ one of my better performances. I thoroughly enjoyed working in that film. And Trivikram opened a new dimension in my acting capability, so I've always been thankful to him. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలు కూడా మీ 70 రోజులు 100 రోజుల్లో ఫినిష్ అయ్యి ఉంటాయి, లేకపోతే అవి మళ్ళీ కొంచెం లేట్గా మామూలుగా వెళ్ళిపోతారు? ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నెగిటివ్ కామెంట్ ఇస్తారు. 70 రోజుల్లోనే చేస్తాం, ఇలాంటి పెద్ద హిట్లు చేస్తాం మళ్ళీ. బిజినెస్ మ్యాన్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. నేను ముందు నుంచే చెప్పాను. అంటే ఇప్పుడు ఇలా 74 రోజులు సినిమా తీసి ఇంత బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎవ్రీబడి విల్ ఫాలో అస్, ఎవ్రీబడి విల్ ట్రై టు ఫినిష్ ద ఫిల్మ్స్ ఫాస్ట్. అండ్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచిదండి. ఇది బిజినెస్ మ్యాన్తోనే స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Wonderful, sir. Thank you so much. Media Mitra. It's been a great time with Mahesh garu. So the great encouragement from all sides. I should thank the whole team and my producer Venkat garu. My first producer, I produced Kick. So our Kick launch Malli is upgraded me to the next level in Businessman. So I'm so happy for the production team of RR Makers and all the crew members of Businessman to break this all records. Thank Puri garu for the greatest encouragement and our superstar. Thank you so much.
Andarki Namaskaram. First of all, a very big thank you for making this film such a big hit. I would like to say a very big thanks to the entire cast and crew of Businessman. Thank you Puri sir, thank you Mahesh, thank you RR movie makers, and everyone who has put in their heart and soul for the film. And I'm really happy to be a part of this project. It's a film that's always going to remain very close to my heart. Thank you.